మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్. ఈ రోజు మనం రాధమాధవం అనే మూవీ టీంతో సినిమా విశేషాలు తెలుసుకుందాం. అందరికీ హాయ్ 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 హాయ్. कैसे हीरो मूवी की बात बताओ. बहुत अच्छा हूँ मैं, आप बताइए आप कैसे. हमारी मूवी जो है 1 मार्च को रिलीज होने वाली है. इस मूवी में मैंने हीरो का किरदार निभाया है, अपर्णा देवी ने हीरोइन का किरदार निभाया है. गुनाल वेंकटेश सर प्रोड्यूसर है और हमारे दासरी जो है वो डायरेक्टर है. और मूवी 1 मार्च को आने वाली है. एक विलेज बैकड्रॉप लव स्टोरी है. तो इस लव स्टोरी में आपको सब कुछ मिलेगा. फाइट्स है, सॉन्ग्स है, बहुत ही अच्छा फाइट है, बहुत ही अच्छा सॉन्ग है. तो अगर आप अभी तक नहीं देखे तो इसको जाके देखिए. एंड जल्दी आने वाली है 1 मार्च, तो वेट मत करिए. आप प्लीज थिएटर में आइए और देखना जरूर. आप बोलिए. Could you please talk to me in Telugu or English? తెలుగు రాదు నాకు హిందీ రాదు. మీకు హిందీ రాదు, నాకు తెలుగు రాదు. తెలుగు రాదు, అదే తెలుగులో చెప్పారు కదా. అది ఏదో స్టార్టింగ్ కాబట్టి తెలుగు. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి తెలుగు, అదే తెలుగు కదా. Hindi, this is sorry. so some words in Hindi, come on. I don't know, मुझे हिंदी नहीं మాట్లాడాలి ఒకటే తెలుసు. क्या नहीं बोलो. అదే చిన్నప్పుడు స్కూల్లో ఉన్న ఆ టైంలో ఎవరో చెప్పారు. कुछ बताओ. कुछ जो भी आ रहा है मुंह में वो बोल दो. ముచ్చే హిందీ నహి మాలు ఏదో ఒకటి అలాగే. అది కాదు. మూవీ మీ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది? రాధా క్యారెక్టర్ తెలుగు వచ్చు కదా? తెలుగు ఓకే, ఫ్లూయెంట్ కాదు. ఓకే ఓకే, నేను మేనేజ్ చేస్తాను. ఓకే ఓకే. రాధ అంటే ఒక అమ్మాయి, ఆమెకి చాలా లవ్లో చాలా ప్యూర్ ఫీలింగ్స్ ఉంది. ఒక ఎథిక్స్ ఉంది ఆమెకి. ఫాదర్తోనే ఉందా ప్రేమ, ఒక హస్బెండ్తో ఉందా ప్రేమ, అన్ని ఇమోషన్స్కి ఒక వాల్యూ ఇచ్చిన పర్సన్ రాధ. అదే రాధ, ఆ ఇమోషన్లో రాధా జేని వెళ్తుంది. ట్రైలర్లో ఒకటి చూసాను నార్మల్గా, బ్రేకులు లావంటూ గుద్దేశారు కదా బాబు. బయట కూడా ఏమన్నా గుద్దేరా ఎవరినైనా అని? ఏం లేదు, ఏంటంటే నేను మ్యాక్సిమం 20-25 డ్రైవింగ్. అదే నార్మల్, నేను డ్రైవ్ చేస్తే అదే 20-25 మ్యాక్సిమం. నాకు భయం. ఎవరిని గుద్దలేదు? లేదు లేదు, ఇప్పుడు దాకా హీరోనే ఏమన్నా గుద్దారు? అదే స్క్రిప్ట్ లో ఉంది కదా. అంటే స్టోరీ వెంకటేష్ గారిది అని స్టోరీ, డైలాగ్స్, లిరిక్స్. ఈ స్టోరీ చెప్పడం మీకు ఎట్లా అనిపిస్తుంది? డైరెక్షన్ పరంగా మీరు చేయాలి కదా, యాజ్ ఏ కంటెంట్ పరంగా మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది? స్టోరీలో ఒక కొత్త పాయింట్ ఉంది, దాన్నే మేము హైలైట్ చేయట్లేదు, ఎందుకంటే అది మెయిన్ స్టోరీ రివ్యూలో అవ్వకుండా ఉండడం. కానీ అది కాకుండా మిగతా పాయింట్స్ కూడా చాలా కొత్తగా ఉంది స్టోరీ. పేరుకి లవ్ స్టోరీ, రెగ్యులర్ క్యాస్ట్ అనే 2 పేర్లు ఉన్నాయి కదా, అది రొటీన్గా ఉంటుంది వినడానికి. కానీ స్టోరీలో ప్లాట్ అయితే చాలా కొత్తగా ఉంటుంది. అది ఏదైతే నచ్చిందో దానివల్ల నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ ఎక్కువ ఇద్దరు కొత్త వాళ్ళే చూసుకుని జరిగింది. ఎక్కువ ఓటీటీ ప్రిఫరెన్స్ అయితే బాగా చాలా మంది ఇస్తారు కదా, ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా లేరు, క్యాస్టింగ్ కూడా మీ నార్మల్గా అందరూ కొత్త వాళ్ళలాగా ఉన్నారు కదా, ఎందుకు నమ్మి దిగుతున్నారు స్టోరీ? అది ఓటీటీకి వెళ్తుందని మీరు నేను డిసైడ్ చేయకూడదు. అది మనం సినిమాటిక్లో సినిమా చేసేసి పబ్లిక్ వదలాలి. పబ్లిక్ వెళ్తే వాళ్ళు నిర్ణయిస్తారు. అందుకనే అంటే ఇది థియేటర్లో చూసే సినిమా అనమాట. అందుకని థియేటర్ కోసం చేసాం. కొత్త వాళ్ళైనా సరే కంటెంట్ బాగుంది కాబట్టి థియేటర్ కోసం చేసాం. ప్రొడ్యూసర్ సార్, స్టోరీ అనగానే మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందంటే, ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, అదే ప్రొడ్యూసర్ అనే వాళ్ళకి చాలా ఇప్పుడు కొత్త వాళ్ళు పెట్టుకున్నా సరే మూవీ ఆడుద్దా లేదా, మళ్ళీ థియేటర్కి రిలీజ్ చేస్తున్నారు. అసలు మీకు ఎట్లా నచ్చింది స్టోరీ చెప్పంగానే? ఫస్ట్ స్టోరీ చెప్పగానే నచ్చిందండి నాకు. ఓవరాల్గా కథ బాగుంది కాబట్టి నేను ముందుకెళ్ళడం జరిగింది. అది కథ బాగుంది, ఓవరాల్గా మొత్తం బాగుంటుంది. అవి నేను చెప్పలేను కొన్ని సీన్స్. ఓవరాల్ నచ్చింది కాబట్టి నేను ఒక నమ్మకం ఉంది కాబట్టి. మీకు నచ్చిన సీన్ ఏదైనా చెప్పండి. ఏదంటే మీకు సినిమా స్టోరీలో నచ్చింది? నచ్చిందండి, లాస్ట్ క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుందండి. చెప్పకూడదుగా నేను చెప్తున్నాను, మీరు అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను. హీరో ఇదైనప్పుడు ఒక సీన్ ఉంటుంది, అమ్మాయి చేసింది. అది ఇప్పటికీ నేను ఎన్నిసార్లు చూసినా ఇప్పటికీ ఆ సీన్ నాకే ఏడుపు వచ్చేస్తుంది, అంత బాగుంటుంది అనమాట సీన్. ఆ సీన్ చాలా బాగా నచ్చింది నాకు. ఓవరాల్ ఇంకా చాలా సీన్లు నాకు చెప్పడానికి పోతుంటే అన్ని సీన్లు బాగుంటాయి. సినిమా నాకు ధైర్యం, కథనే హీరో నాకు చాలా బాగుంది. మూవీలో హీరో హీరోయిన్ వీళ్ళని మీకు చూపించారా ముందు స్టార్టింగ్? అవును చూపించారా? అంటే కొత్త వాళ్ళు అని లేకుండా స్టోరీ నచ్చింది, స్టోరీ నచ్చింది. దాంతోపాటు స్టోరీకి నమ్మకం ఉంది కాబట్టి నాకు వన్స్ ఆర్టిస్ట్ కూడా మన హీరో హీరోని వాళ్ళు నాకు
కథ తగ్గట్టు వాళ్ళు కూడా నాకు నా అదృష్టం ఏందో వాళ్ళు కూడా నాకు మంచి న్యాయం చేశారు కథకి. అది నా అదృష్టం అనుకోవాలి. అది ఏదైనా షూటింగ్ టైంలో బడ్జెట్ ఇంకా పెరిగిపోతుంది, షూటింగ్ డిలే అవుతుంది అని ఎప్పుడైనా అనిపించింది? అలాగే డీల్ ఏం అవ్వలేదు. మా డైరెక్టర్ గారు అనుకున్న టైంకి నాకు చేసి ఇచ్చారు. ఏదైతే ఫస్ట్ అయితే ఏదైతే నాకు బాండ్ కుదిరిందో ఆ బాండ్ ప్రకారం తను తీసుకెళ్లారు. ఆ బాండ్ ప్రకారం నాకు ప్రాజెక్ట్ చేసి నా చేతిలో పెట్టారు. ఎక్కడ మిస్టేక్ ఏం కాలేదు. మిస్టేక్ ఏం కాలేదు, ఎక్కడ కాలేదు, ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఓకే. డైరెక్టర్ గారు అంటే యాక్షన్ పరంగా చూసుకుంటే రాబిన్ సుబ్బు గారు ఉన్నారు, ఆయన మంచి పెద్ద పెద్ద సినిమాలకే చేశారు. ఈ కొరియోగ్రాఫర్ని, ఫైట్ మాస్టర్ని, డిఓపి అంతా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకు దీనికి మరీ ఈ క్యాస్టింగ్ కన్నా వీళ్ళకే బడ్జెట్ పరంగా ఎక్కువైపోతుంది కదా? అంటే బేసిక్గా బడ్జెట్ ఏంటంటే టెక్నికల్గా ఆలోచించుకుంటే కొన్ని ఎగ్జాంపుల్ ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, కెమెరా కానీ, లైటింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, మిక్సింగ్ కానీ, సౌండ్ మిక్సింగ్, వీటికి మనం మేజర్గా బడ్జెట్ పెట్టేస్తే మీరు ఎంత చిన్న సినిమాని చేయండి, ఎంత కొత్త వాళ్ళని పెట్టి చేయండి, మీకు పెద్ద సినిమా పాన్ ఇండియా క్వాలిటీ కూడా వచ్చేస్తుంది టెక్నికల్గా అన్నీ అలర్ట్గా చూసుకుంటే. అందుకని మేము ఏదైతే ఒక బడ్జెట్, అది చిన్నదా పెద్ద అని తర్వాత ఇస్తాం, కానీ ఒక బడ్జెట్ ఏదైతే ప్రొడ్యూసర్ గారు నాకు ఇచ్చారో దాంట్లోనే నేను హై క్వాలిటీ తీసుకొచ్చాను. ఈ టైప్ ఆఫ్ మూవీస్ చాలా వస్తున్నాయి ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే. మీది యాక్షన్ పరంగా కానీ, మీది ఎక్కువ సోషల్ మీడియాలో చూశాను, ఎక్కువ స్టంట్లు చేస్తూ ఎగురుస్తూ ఫోటోలు ఉన్నాయి. ఒకటి శాంపుల్ కింద తీశాను, ఒకసారి ప్రేక్షకులు కూడా చూస్తే ఐడియా వచ్చేది. నాకు అర్థం కాదు ఆ ఫోజు ఎలా ఎగిరారా గాల్లోకి. ఏంటి సార్ ఇది? కింద ఏదో నాకు గ్లాస్ ఏదో ఉందా? ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? చూసారా ఇది భయ్యా ఈ ఫోటో? అసలు ఎట్లా సార్? చాలా 5-6 ఫోటోలు ఎట్లాంటివి ఉన్నాయి. నాకు మార్షల్ ఆర్ట్స్ చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నాను, కరాటే నేర్చుకున్నాను చిన్నప్పుడు. డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి నాకు రితిక్ రోషన్, చిరంజీవి గారు వాళ్ళందరినీ చూసి నేర్చుకున్నాను డాన్సింగ్. బట్ ఏంటంటే జస్ట్ కొంచెం ప్రొఫెషనల్ గా టైకోండో నేర్చుకున్నాను ఒక 2 years బ్యాక్. సో బ్లాక్ బెల్ట్ వరకు కొంచెం లాస్ట్ లెవెల్ వరకు వచ్చి అప్పుడు కొంచెం మూవీస్ లో ఫోకస్ ఎక్కువ పెట్టాను. బ్లాక్ బెల్ట్ కూడా, ఆ బ్లాక్ బెల్ట్ కొంచెం ఇంకా లాస్ట్ లెవెల్ ఉంటుంది కదా, అక్కడ దాకా వచ్చాను. కొన్ని మోడల్ ఫోటోస్ తో కూడా ఈ టైప్ పిక్చర్స్ కూడా ఉన్నాయి, సేమ్ ఇదే స్టిల్ మోడల్ ఫోటోలో ఉంది. ఉన్నాయండి. సో అప్పుడు మోడలింగ్, టైకోండో, డాన్సింగ్, యాక్టర్స్ కి కావాల్సిన అన్ని క్వాలిటీస్ అన్ని నేర్చుకున్నాను నేను. అది చాలా హెల్ప్ అవుతుంది. అంటే యాక్టింగ్ విషయంలో జస్ట్ యాక్టింగ్ అంటే మనం యాక్టింగ్ డైలాగ్స్ చెప్పగలుగుతాము, కానీ ఒక యాక్టర్ కి డాన్స్ అండ్ జిమ్నాస్టిక్స్ అని వస్తే బాడీ చాలా ఈజీ అయిపోతుంది. అంటే బాడీ లాంగ్వేజ్ ఇంకా బాగా కనిపిస్తుంది అది కెమెరాలో. అంటే ఇప్పుడు ఈ అంటే నా హైట్ కి డాన్స్ చేయడం, జిమ్నాస్టిక్స్ చేయడం కొంచెం కష్టం. బట్ చిన్నప్పటి నుంచి మీరు చేస్తారనుకోండి ఈజీ అయిపోతుంది, బాడీ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అందుకే మిమ్మల్ని ఎంచుకున్నట్టున్నారు. కరెక్టేనా? యాక్షన్, యాక్టింగ్, డాన్స్, రొమాన్స్ కూడా ఏమన్నా? అది కూడా అదే అన్ని ట్రైనింగ్ చేశారు అన్నారు కదా, అది కూడా డెఫినెట్లీ అన్ని ఉన్నాయి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. బట్ ఏదో మాకేది సరిగ్గా చూపించలేదు కదా. ఇప్పుడు సెకండ్ మన రాధమాధవ్ మూవీలో లేదు, బట్ ఫస్ట్ మూవీలో అయితే రొమాన్స్ ఇవన్నీ అన్ని ఉండేది. అంటే కొంచెం ఇంటిమేట్ సీన్స్ ఉండేది. ఈ మూవీలో తగ్గించారా? ఈ మూవీలో లేదు. ఇది యాక్చువల్లీ సీరియస్ మూవీ, స్టోరీ డిమాండ్ ప్రాపర్ స్టోరీ డిమాండ్ చేయలేదు కాబట్టి చేయలేకపోయాను. మీరు చెప్పాల్సింది డిమాండ్ చేస్తున్నారు. అంత స్టోరీ ఇస్ ద కింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, మనం యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి మనం ఏం చేయలేము. రైటర్స్ అండ్ డైరెక్టర్ ఒకసారి లాక్ చేస్తే స్టోరీ చాలు. ఓకే. అపర్ణ గారు మీరేమైనా ఇట్లాంటి ఏమైనా చిన్నప్పటి నుంచి చేసుకొని వచ్చారా? నేను బేసికలీ క్లాసికల్ డాన్సర్. క్లాసికల్ డాన్సర్, ఎడ్యుకేషన్ అనే క్లాసికల్ డాన్స్ లో BA PG కంప్లీటెడ్ PG ఇన్ భరతనాట్యం. అదే ప్రాపర్ ఎక్కడ? కేరళ. కేరళలో ఎక్కడ? కేరళ కొచ్చి. కొచ్చిన్ మన పక్కనే హైదరాబాద్. కొచ్చి ఎయిర్పోర్ట్ పక్కనే కదా. ఎయిర్పోర్ట్ పక్కనే. ఈ మూవీలో నేను డాన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫస్ట్ సార్ చెప్పారు నాతో, బట్ ఆ టైం నాకు డాన్స్ చాలా మస్తు. నేల మీద నేను ఉన్నాను ఒక సాంగ్, రీల్స్ ఇద్దరు కొలాబ్ చేశారు కదా, ఇక్కడ వేస్తారు ఒకసారి చేద్దాం, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆల్రెడీ ఆ రోజు చాలా చేసి ఫస్ట్ డాన్స్ ఉంది అలాగే చెప్పారు. అప్పుడు నాకు చాలా భయం అయింది. ఏంటంటే బేసికలీ నేను క్లాసికల్ డాన్సర్. ఒక 10 years కంటిన్యూస్ గా క్లాసికల్ డాన్స్ లో ఉన్నాను. సడన్ గా ఫ్రీ స్టైల్ చేస్తున్నప్పుడు కొంచెం భయం వస్తుంది కదా. ఓకే, మీకు కూడా ఎక్కువ ఫొటోస్ చూసాను నార్మల్గా శారీస్ కట్టుకుని. కేరళ టైప్ తక్కువ ఉన్నాయి, ఎక్కువ మోడల్ డ్రెస్సులు లాగా అనిపించింది. కేరళ టైప్ ఏదో 2-3 పిక్స్ అనిపించింది నాకు.
ఫుల్ చూడలేదా ప్రొఫైల్? ప్రొఫైల్ ఫుల్ చూస్తాను, చూడలేదు అందుకే. చూసాను. 438 ఫోటోలు పెట్టారు ఇప్పటి నుంచి కదా ఆల్మోస్ట్. ఆ పాత స్టార్టింగ్ నుంచి వరుసగా వస్తూనే ఉంది వెళ్ళే కొద్ది. హీరో గారి కన్నా మీరే డిమాండ్ ఎక్కువ ఉంది సోషల్ మీడియాలో. ఏమైనా ప్రపోజల్స్ వస్తున్నాయా? ఆల్రెడీ మ్యారీడ్. మ్యారీడా? అయితే వద్దు. లేదు మాకు తెలియదు కదా, అందుకే ఎవరైనా కనిపించదు కదా ఆల్బమ్ ఎట్లయినా మీరు షూ వేసారు మొత్తం కవర్ చేస్తారు. నాకు రిచువల్ లేదు కేరళలో. ఓకే. ఇంతకుముందు ఎవరైనా క్రష్ ఎవరైనా ఉన్నారా క్రష్? మ్యారేజ్ ముందు మ్యారేజ్ ఆయనదే నా క్రష్, అందుకే మ్యారేజ్ చేశాను. ఎట్లా చెప్తున్నారు? ఆయనే నా హస్బెండే నా క్రష్, అందుకే మ్యారేజ్ చేశాను. ఓకే. మీది బాగా ట్రైలర్లో కాకుండా సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఆర్ క్లైమాక్స్ సీన్ ఏది బెస్ట్ సీన్? బాగా 2 సీన్స్ ఉన్నాయి. Two scenes ఉన్నాయి. 2 సీన్స్ కాదు, చాలా సీన్స్ ఉన్నాయి. ఓకే 2 సీన్స్. ఒకటి నేను ముందు చెప్పిన ఒక పెద్ద డైలాగ్ సీన్. ఎందుకు ఆపుతున్నారు? ఏంటంటే ఆ డైలాగ్ చెప్పొద్దు. పర్లా, అది కాదు, మీకు పర్లేదు, మాకు చాలా ఆ ఇబ్బంది. టైం సరిపోతుంది. ప్రాబ్లం చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు ఎట్లా చెప్పారు తెలుసు, ఒక్కసారి హీరో గారి ఎక్స్ప్రెషన్ మైండ్ వెళ్ళిపోయింది, ఆయనకి డైరెక్టర్ గారికి ఎక్స్ప్రెషన్ ఎక్కడో పడుతుంది హీరో అండ్ డైరెక్టర్. ఒక్కసారి డైరెక్టర్ సార్తో కాదు, హీరో గారితో. హీరో గారితో. 2 సీన్స్ నాకు. మాకు ఆ టోన్ లో కావాలి, ఇందాక టోన్ లో కావాలి మీరు ఇప్పుడు చెప్పేది. అది మర్చిపోయాను. మర్చిపోయారు. ఓకే వినాయక్ 2 సీన్స్ ఉంది. ఓకే. 2 సీన్స్ ఉంది. నాకు నచ్చిన 2 చాలా సీన్స్ ఉన్నాయి, బట్ అందులో 2 సీన్స్. ఆ ఒక సీన్ ఏదేం చెప్పండి. ఒక సీన్ ఒక పెద్ద డైలాగ్, ఒక స్పీచ్ లాగా. ఓకే. ఒక 40 మెంబర్స్ ముందు ఒక స్పీచ్ లాగా. ఒక ఇప్పుడు చెప్తారా స్పీచ్? అమ్మో ఇవాళ అందరు వెళ్ళిపోతారు. అయితే అండ్ సార్ చెప్పిన సీన్ నెక్స్ట్. అది 2 సీన్. ఈ 2 సీన్స్, ఇంకేమీ లేదు. చాలా ఉంది, అది ఫుల్ చెప్తే ఇప్పుడు మూవీ మొత్తం అవుతుంది కదా. మూవీ మొత్తం డబ్బింగ్ ఏమిటో చెప్పారా? ఇంకెవరితో నేను చెప్తే కష్టం. వేరే వాళ్ళు చేస్తారు. మీరు నేర్పించారా? నేను నేర్పించాను డబ్బింగ్, ఈవిడే చెప్పింది మొత్తం ప్రాపర్ కరెక్ట్ ఎట్లా కావాలి రాయలసీమ. మరి ఇక్కడ ఎందుకు ఉంది 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 డబ్బింగ్ ఇమేజ్ కాదు, వేరే వాళ్ళు చెప్పాము. వేరే వాళ్ళు. ఓకే. మీ సినిమాని అంతే మార్చి 1 రిలీజ్ చేస్తున్నారు కదా, థియేటర్ పరంగా మొత్తం ఓకేనా? మార్కెటింగ్ పరంగా ఓకే ప్రాబ్లం ఏంది? ప్రమోషన్స్ అంతా బాగా ఏం చేయనట్టున్నారు కదా? చేస్తున్నాం, బాగానే చేస్తున్నాం, మీ వరకు రాలేదేమో. మా వరకు రాలేదు. ఓన్లీ వాళ్ళిద్దరు రీల్స్ చూపిస్తారండి ఇప్పుడు, కొలాబ్ చేసిన డ్యాన్స్ రీల్స్. లేదు చాలా ఉన్నాయి, సోషల్ మీడియాలో కావచ్చు, మళ్ళీ టీవీ ఛానల్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేస్తే మీకు తెలుస్తుంది, చాలా చేసాం. మీ వరకు ఎంత రీచ్ దాకా వెళ్ళొద్దు అంటారా 100%లో? ఏపీ తెలంగాణ థియేటర్ అంటే ఆడియన్స్ చెప్తున్నారు, రీచింగ్ పర్సెంట్ థియేటర్ పర్సెంట్ అని ఉంటుంది కదా, ఇన్ని థియేటర్స్ దాకా వెళ్ళొద్దు అనుకుంటున్నారు? నేను ఒక 80 థియేటర్స్ అనుకుంటున్నాను. 80 ఏపీ తెలంగాణ. ఏపీ తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ, ఏపీలో ఎక్కువ అనుకుంటున్నాను, 60% అనుకుంటున్నాను. హైదరాబాద్ 40%. టోటల్ 80 థియేటర్స్ అనుకుంటున్నాను ప్రజెంట్. సినిమా బాగుంది అనుకుంటే ఆడియన్సే తీసుకెళ్ళిపోతారు, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు ఆర్టికల్స్ చూసుకుంటే ఏదైనా సినిమాకి కానీ రేటింగ్ తక్కువ 1.5 అలా ఇస్తున్నారు చాలా మంది. అవును. ఈ సినిమాకి ఎంత రేటింగ్ వచ్చుద్ది అనుకుంటున్నాను? అది మన తెలియదు, చెప్పలేను. అది సార్ని అడుగుతున్నారు. సార్ మీరు చెప్పండి. నేనా 10కి 80. 10కి 8. ఓకే. 7 to 8. నాకైతే ఏం నచ్చింది తెలుసా సినిమాలో? ట్రైలర్లో యాక్షన్ బాగా నచ్చింది, హీరో గారి యాక్టింగ్ ఎక్సలెంట్గా ఉంది, ఆవిడది. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైటింగ్ ఇంకా చెప్పక్కర్లేదు, రాబిన్ సుబ్బు గారు కాబట్టి ఎక్సలెంట్. అసలు మీ బాడీకి తగ్గట్టు ఉంది అసలు. ఒక సీన్లో బంధువులే అంటారు కదా, ఆ సీన్లో చూస్తున్నప్పుడు ఏంటి 7.5 అడుగులు ఉన్నట్టు అనిపించింది శాల్తీ. అమ్మాయి ఎట్లా అంటారు, ఒకసారి అదేం సీన్ చేస్తారా? ఆ ఎక్స్ప్రెషన్ సీన్ తీసుకుంటారు. ట్రైలర్ లో ఒక సీన్ ఉంది, మీకు అర్థమైంది కదా? మీరు ఎందుకు డబ్బులు ఎందుకులే, బంధువులే, మనం రాబోయే రోజుల్లో బంధువులే. మనం ఎప్పటికైనా కాబోయే అది మీరు ఎక్స్ప్రెషన్ ఇస్తారు అక్కడ, ఎక్స్ప్రెషన్ కావాలి మాకు ఇప్పుడు. నేను ఇట్లా అదే ఫాదర్ డబ్బులు ఇస్తారు కదా, ఒకసారి మనం ఎప్పటికైనా కాబోయే బంధువులం, మన మధ్యలో ఇవన్నీ ఉండకూడదు చెప్పాను కదా.
అది మీరే చేశారు, నేను కాదు. యాక్చువల్ అప్పుడు అమ్మాయికి ఏం లేదు. అక్కడ మీ ఎక్స్ప్రెషన్ చెప్పేది ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు కదా నువ్వు. మీరు ఇది పెట్టలేదు కదా. సినిమా ఎప్పుడు జరిగింది షూటింగ్? Actually ఇంకొక మూవీ చేస్తా ఉంది కదా, సో ఆ మూవీలో ఆ జూమ్ లో ఉంది. ఇప్పుడు రాధమాధవ్ మర్చిపోయింది. అది కాదు, ఇది మీరు చెయ్యలేదు. ఏ చేసా వాళ్ళు చెప్తున్నారు కదా, నాకు డైలాగ్స్ కూడా గుర్తు. మీరు ట్రైలర్ చూసారా మీ సినిమాది? అదే ఒకేసారి చూసినట్టు ఉంటుంది. నేను చాలా టైం చూసాను. ఇప్పుడు నిజం చెప్పండి, ఇప్పుడు నిజం చెప్పండి. నిజం, ఆ, చాలా టైం చూసాను. నిజం అనగానే ఆ ఓడి కూడా తెలియదేమో సార్ ఇప్పుడు నాకు. నిజంగానే కరెక్ట్, నేను చాలా టైం చూసాను. చాలా. మరి గుర్తుకు రాలేదా సీను? అర్థమైంది నాకు ఆ సీన్. ఆయన ఇలా చేసినప్పుడు నేను ఇట్లా కనుగొట్టాడా? ఇదే ఏదో ఒకటి ఇదే అంటే మీరు ఇలాగే చేస్తున్నప్పుడు నేను ఇదే ఎక్స్ప్రెషన్ అడుగుతున్నారు. కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. అక్కడ కొద్దిగా ఇంకో రకంగా పరిస్థితి ఇదే ఉండేది షూటింగ్ టైంలో. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ 1 hour మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆమెకు అర్థమైంది. ఎందుకంటే నాకు ఫుల్ క్లారిటీ కావాలి. అబ్బా, స్టిక్ కావాలి, క్లారిటీ. నైస్. ఇస్తారు డైరెక్టర్ గారు, హీరో గారు ఇస్తారు, రిలీజ్ అయ్యేదాకా ఇస్తారు క్లారిటీ. క్లారిటీ వచ్చి ఫస్ట్ దాకా క్లారిటీ ఇస్తారు, తర్వాత మీరే తెచ్చుకోవాలి. ఇద్దరే ఆ సాంగ్ పడచ్చుగా. ఎక్కువ రీల్స్ ఆవిడ దాంట్లో అయ్యే చూసాను. మీరు సాంగ్ చేయొచ్చా, పాడొచ్చా? పాడచ్చు. ఓ మై గాడ్, నేను పాడితే అయిపోయింది. మరి నేను పాడితే ఇప్పుడు అయిపోతుంది. జస్ట్ వన్ వర్డ్ పాడితే చాలు సాంగ్. నాకు లిరిక్స్ నేల మీద నేను ఉన్నా, నింగిలోనే తేలుతున్నా, కాదు పాడాలి. తెలియదు నిమ్మలంగా నవ్వేవేలా అంటే ఇంకా ముందే తెలియదు. డైరెక్టర్ గారు షూటింగ్ టైంలో ఏదైనా ఆఫ్ స్క్రీన్ షూటింగ్ డిలే అవడం, పోస్ట్పోన్ అవడం ఉంటుంది కదా, వీళ్ళిద్దరు బాగా రీటేకులు తీసుకుంది ఏదైనా ఉందా? ఏదైనా సీన్? ఫైట్ సీన్ జరిగింది. ఓకే. ఒక ఫైట్ జరిగేటప్పుడు నాకు హీరో ఒకటే షాట్లో ఒక 8-9 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తున్నాడు. నేను చెప్పా అప్పుడు, దానివల్ల 1 more అయింది. నాకు 8-9 వద్దు, ఒకటే కావాలి ఎక్స్ప్రెషన్. అప్పుడు 3 takes తర్వాత 4th take ఓకే అయింది, సింగిల్ ఎక్స్ప్రెషన్. అంటే ఆ షాట్ కావాల్సిన ఎక్స్ప్రెషన్ అది ఒకటే. ఆయన అట్లా కాదు, ఒకటేసారి నవరసాలు అట్లా అన్ని ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే ఈ షాట్ దేనికోసం తీస్తున్నావు నేను నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు దగ్గరికి వెళ్ళి క్లారిటీ చెప్పాను, నాకు ఇది ఒకటే ఎక్స్ప్రెషన్ కావాలి, ఇంకేం వద్దు అంతే. అదొకటి కొంచెం హీరోయిన్ది షూటింగ్ టైంలో ఏదైనా స్టోరీ నెరేట్ చేస్తారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ప్రెజెంట్ సీన్ ముందు తీసుకొని దీని బ్యాక్ సీన్ ముందు తీస్తారు కదా, అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుని రేపు తీసుకొని తర్వాత సీన్ ముందు నెరేట్ చేసేటప్పుడు ఏమన్నా ఏం మాట్లాడుతున్నారు సార్ అట్లాంటి ఏమైనా వచ్చినాయా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సీన్ చెప్పేటప్పుడు దీని చిన్న లీడ్ ఏంటని అడుగుతారు వాళ్ళు. అడిగేటప్పుడు ఆ లీడ్ నేను చెప్పేస్తాను, చెప్పేసేటప్పుడు అది ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్క యాక్టర్ ఎమోషన్స్ అడుగుతారు. ఇందులో ఎమోషన్ ఏముంది, లాస్ట్ సీన్ తో కనెక్షన్ ఏముంది, అది ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా సీన్ ఏం వస్తుంది, నెక్స్ట్ సీన్ ఏం వస్తుంది, అది తెలుసుకుంటే మనం ఈజీ అయిపోతుంది. చెప్పారు అది నా దగ్గరికి వచ్చి, ముందు ఇది జరిగింది అపర్ణ, తర్వాత ఇప్పుడు ఇదే ఫీలింగ్స్, ఆయన అది చేస్తారు ఇది చేస్తారు, సో మీ సీన్ ఇది, అలాగే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఓకే. ర్యాపిడ్ ఫైర్ 1 word ఆన్సర్. ఓకేనా సార్? మీకు కూడా వచ్చింది, చిన్న క్వశ్చన్లో వచ్చింది, దానికి 1 word ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారు. హై ఎనర్జీ, పవర్. డేట్ నైట్ ఆర్ వీకెండ్? వీకెండ్. పూజ హెగ్డే గారు. టాల్. తెలుగు స్టార్స్లో ఎవరైనా టాప్ హీరోస్తో ఏ హీరోతో సినిమా చేయాలి? టాప్ 2 ఎవరైనా? నేను చేయాలి. మీరు ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఏ హీరోస్ పేరు, 2 పేర్లు చెప్తారు? రోషన్ బాబు, శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి. ఇంకా తనే. ఒక్కలే? ఒక్కలే. అంటే ఏం చెప్తారు తన గురించి? తను చేయాలనేసి నాకు ఉంది ఇప్పటి నుంచి. ఎప్పుడు తను డేట్స్ ఇస్తాడో తెలియదు, చేయాలని ఉంది నెక్స్ట్ ప్రాజెక్ట్. ఓకే. మీ ఫేవరెట్ క్రష్ ఎవరు? హీరో. పర్సనల్ నా హస్బెండ్. మ్యారేజ్ ముందు ముందు కూడా. పోనీ హీరోస్లో చెప్పండి. హీరోస్ క్రష్ అయితే డైరెక్టర్ గారు నవరసాలు ఎక్కడ వస్తున్నాయి ఎక్స్ప్రెషన్, నిజంగా ఇందాక నుంచి గమనించారు లేదు? క్రష్ తలపతి విజయ్. తలపతి విజయ్ సార్ క్రష్. చిన్నప్పటి నుంచి తమిళ మూవీస్ చూసాను. చిన్నప్పటి నుంచి చూస్తున్నారు? తమిళ మూవీస్లో ఆల్మోస్ట్ విజయ్. ఆ టైంలో ఓటీటీ ప్లాట్ఫామ్ లేదు,
ఓన్లీ సిడి డివిడి ఆప్షన్. తలపతి విజయ్ సిడి ఆల్మోస్ట్ మూవీస్ ఫుల్ సిడి నా దగ్గర ఉంది ఆ టైంలో. ఓకే, రామచంద్ర గారు. రామ్ చరణ్ గురించి ఇప్పుడు చెప్పాలంటే నాకు 15-20 వర్డ్స్ వస్తాయి, బట్ 1 word లో చెప్పండి. రిప్ట్. ఓకే, అంటే వాడి బాడీకి వాడి హైట్కి ఆ స్ట్రక్చర్ చాలా మస్తు ఉంటుంది, ఆ రిప్ట్నెస్ ఉంటుంది కదా ధ్రువ మూవీలో, సూపర్. అందుకే రిప్ట్. ఎన్టీఆర్ గారు. లాంగ్వేజ్ నవరసాలు దేవుడిది. అడాప్ట్ చేసిన స్కిల్. ఓకే, నైస్, సింపుల్. అల్లు అర్జున్ గారు. స్టైల్ ఇంకా స్టైలే. పవన్ గారు, యాంకర్ పవన్ గారు. అది మీరే కదా. మీరు గురించి పన్నీ వెరీ ఫన్. ఓకే, ఇది చాలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను యాంకర్